ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధ భయం అందరినీ వెంటాడుతోంది. ఇదే జరిగితే మానవాళి వినాశనానికి బీజం పడినట్టే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఇవే పరిస్థితులను బేరీజ్గా వేసుకొని ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ను తెరకెక్కించడం జరిగింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో టాప్ ట్రెండింగ్లో నిలిచింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు అందరినీ భయపెడుతున్నాయి. ఇవి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అన్న భావనలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం తలెత్తితే మాత్రం పరిస్థితులు ఎవరూ ఊహించని విధంగా భయానకంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో మూడవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు అన్న పరిస్థితులపై ఇటీవల ఒక సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. గత నెలలో థియేటర్స్లో విడుదలైన ఈ సినిమా బాగానే ఆడింది. ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇటీవలే ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మన భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ మూవీలో చక్కగా చూపించారు. అందుకే ఈ మూవీ ఓటీటీలో టాప్ ట్రెండింగ్లో నిలిచింది. ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే, మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ఆహారం, నీళ్ల కోసం ప్రజలు కొట్టుకుంటారు. సమాజం రెసిడెంట్స్ అంటే ధనవంతులు, లిబరేటర్స్ పేదవాళ్లుగా విడిపోతుంది. వీరిని కంట్రోల్ చేయడానికి ఒక గ్రూప్ ఉంటుంది. మనుషులను చంపి వారి వద్ద నుంచి ఆహారం లాక్కునే మరో గ్రూప్ కూడా ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ భూమి మీద ఒక చోట సేఫ్ హౌస్ ఉందని తెలుస్తుంది. ఆ సేఫ్ హౌస్ గురించి తెలిసిన శక్తి అక్కడే నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ సేఫ్ హౌస్లోకి భూమి అనే అమ్మాయి వస్తుంది. అదే సమయంలో రెసిడెంట్స్, లిబరేటర్స్ మధ్య పోరాటం తీవ్రమవుతుంది. రెసిడెంట్స్ ఉండే సేఫ్ హౌస్లో దాగి ఉన్న భయంకర నిజం బయటపడుతుంది. అసలు రెసిడెంట్స్ మనుషులను ఆహారంగా ఎందుకు తీసుకుంటున్నారు? ఈ విషయం తెలుసుకున్న లిబరేటర్స్ ఏం చేశారు, చివరికి ఏమైంది అనేది తెలుసుకోవాలంటే ఈ స్కైఫై థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.